ఇంట్లో కమ్మగొండి పెడితే అస్సలు ముట్టారు పోరలు. బయటికి పోవుడు బిర్యానీలు కుమ్ముడు. పండుగ చేసిన మురుకులు వారవు గాని పిజ్జాలు బొజ్జాలు లట్టు పొట్టంతా కడుపులేస్తుంటారు. 100 రూపాయలు పెడితే బయట కడుపు నిండా ఫుల్ మీల్స్ తినొచ్చు. పొద్దున్నే లేచిపోయి ముట్టించడెందుకు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. దుఃఖం పోయి కష్టపడి చికెన్ తెచ్చి వండాలనా ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెడితే అయిపోయేదానికి అనుకునేటోళ్ళంతా జరిగి ముచ్చట మంచిగా చూడుర్రి. దేశంలో మన హైదరాబాదు నెంబర్ 1 సిటీ అని మళ్ళో రికార్డు కొట్టేసింది పో. ఎండ్లంటారా కల్తీ తిండిలా. హౌ 19 పట్టణాలల్లా 291 కేసులైతే అండ్లా 246 మనకాన్నే మరి. అంటే 100కి 84 కేసులంటే భాగ్యనగరంలా ఎంత చక్కటి తిండి తింటున్నామో చూడురిగా. గల్లీల బజ్జీల బండి కాంచి 5 సుక్కల హోటళ్ల దాకా, అల్లం పేస్ట్ కాంచి ఐస్ క్రీంల దాకా, కారం పొడి కాంచి చాపత దాకా సగం కల్తీయేనాయే. చీకివైన చికెను ముక్కివైన మటను ఫ్రిడ్జ్లలో దాచిపెట్టుడు, నూనెల గోలిచ్చి ఇచ్చుడు. కాగి కాగి నూనె కర్రె కావాల గని మార్చే ముచ్చట ఉండది. చూస్తానికి రంగు కమ్మటి వాసన వస్తే చాలు లట్ట లట్ట కడుపులేస్తాం. బిల్లు కట్టి సోంపు బుక్కి బయటకొస్తాం. ఓ పారి ఒంటరలకు పోయి చూస్తే తెలుస్తది సక్కదనం. తెల్లగుంటే చాలు పాలనుకుంటాం. అండ్ల సరిపే కలిపినరో కెమికల్లే వేసిండ్రో టేస్ట్ చేస్తే తప్ప తెలియదాయే. ఏ వస్తువు తీసుకున్నా సూపులకు శింగారం కొట్టేటట్టు ప్యాకింగు, అందమైన బొమ్మలు. పైసలు పెట్టి పానం ఖరాబ్ చేసుకునే కథ అవుతుందన్నట్టు. మరి గింతగనం కల్తైతుంటే చెక్కింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అంటారా? ఇంత పెద్ద సిటీలా 1000 కమానం హోటళ్లుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నది ఉత్త 16 మందే. ఎన్నని తిరుగుతారు, ఎంత అని చెక్కింగ్ చేస్తారు. బిర్యానీల బల్లొచ్చింది, చికెన్ ముక్కల పురుగుంది, తిన్నాక గక్కినం అని కంప్లైంట్లు వస్తే తీర్వాటం చేసుకొని వస్తే అదే మా భాగ్యం. నోటీసులు ఇచ్చి 10వ పరకో ఫైన్ రాస్తే ఆడికి కథం. తెల్లారి సంధి మళ్ళా గదే కల్తీ. ఏండ్ల సంధి కల్తీకి అలవాటైన కడుపులాయే. పుసుక్కున మంచి తిండి తింటే ఎంత సుస్తైతుందో ఏమో పో.